जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सतत। శ్రీ భారత్ వీక్షకులకు శుభాకాంక్షలు. ఆధునిక తెలుగు సాహిత్యంలోని అగ్రశ్రేణి రచయితలలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు డాక్టర్ రావూరి భరద్వాజ. ముచ్చటగా మూడవసారి జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టి తెలుగు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ. ఆకలి, అవసరం, ఆత్మాభిమానం ఇవి నన్ను కసికొద్దీ రచయితగా మార్చాయి అని ఆయనే చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే రావూరి భరద్వాజ జీవితం, బాల్యం అనేక సంఘర్షణలతో, సమస్యలతో కూడి ఉన్నదని అర్థమవుతోంది. రావూరి భరద్వాజ 1927 జూలై 5వ తేదీన జన్మించారు. కోటయ్య, మల్లికాంబ ఆయన తల్లిదండ్రులు. ఆయన ఆనాటి నిజాం సంస్థానం పరిధిలో ఉన్నటువంటి ఆ పరిటాల జాగీరులో ఉన్న మొగులూరు అనే గ్రామంలో ఆయన పుట్టారు. ఆయన తండ్రి ఆనాటి సంఘ సంస్కరణోద్యమాల్లో, జాతీయోద్యమాల్లో చాలా విరివిగా పాల్గొనేటువంటి వాడు. దానివల్ల తండ్రి ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల, ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఉన్న కొద్దిపాటి పొలాన్ని పోగొట్టుకున్నారు. చివరికి చాలా దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో భరద్వాజ బాల్యం గడిచిందని చెప్పుకోవాలి. అటువంటి నేపథ్యంలో భరద్వాజ గుంటూరులో ఉన్న తాడికొండ ప్రాంతానికి వారి కుటుంబం తరలి వెళ్ళింది. అక్కడ అక్షరాలు దిద్దుకున్న భరద్వాజ 7వ తరగతి వరకు మాత్రమే చదవగలిగాడు. పై చదువులు చదవాలని ఎంతగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకున్న ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల ఆయన చదువు 7వ తరగతి దగ్గరే ఆగిపోయింది. మనం 1927లో ఆయన జన్మించాడని చెప్పుకున్నాం. అంటే ఇవాళ 97వ జయంతిని మనం రేపు జరుపుకోబోతున్నాం. ఆయన 1927లో జన్మించి 2013లో ఆయన గతించారు. అంటే దాదాపు 86 ఏళ్ల జీవితంలో ఆయన అనేక మలుపులు తిరిగినటువంటి జీవితం. ఆయన 7వ తరగతితో మానివేసిన తర్వాత ఆనాడు మరి బాధ్యతగా ఇంటి పట్టున లేకపోవడం వల్ల తండ్రి, ఇంట్లో కుటుంబ సభ్యులు ఆయన మీద విసుక్కోవడం, దాంతో ఆయన మనసు వికలమైపోయి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి దూరం అయిపోయారు. ఆయన ఏకాకిగా ఆ ఊళ్ళో తిరుగుతూ ఒక్కొక్కసారి అర్ధాకలితో, నిద్ర పట్టని రాత్రులతో ఆ ఊళ్ళో అరుగుల మీద పడుకునేవాడు. పశువుల కాపరిగా పనిచేసి, రైతు కూలీగా పనిచేసి, ఒక వడ్రంగి దగ్గర చిన్న పనిలో చేరి ఆ విధంగా పొట్ట పూసుకోవడానికి అనేక కష్టాలు పడినటువంటి జీవితం భరద్వాజది. ఆ సమయంలోనే ఆయన పనిచేసే ఒక చోట ఒక ఆసామి మనమడు మనుచరిత్రలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని అప్పగించాట. అప్పుడు ఆ పెద్ద ఆయన తన మనవణ్ణి మెచ్చుకుంటూ భరద్వాజాన్ని దెప్పి పొడిచాడట. దాంతో భరద్వాజ ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన కసికొద్దీ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని ఆ దశలోనే బాగా చదివి రాత్రింబవళ్ళు సాహిత్యాన్నంతా కూడా అధ్యయనం చేసి పద్యాలు రాసేటువంటి దశకి ఎదిగాడు. అటువంటి వాతావరణంలో ఆయన పట్టుదల చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తొలి దశలో ఆయన పద్యాలు రాసేవాడు,
క్రమంగా వచన కవిత్వం రాసే దశకి ఎదిగాడు. సాహిత్యాన్ని చదివేటప్పుడు ఆయన చలం సాహిత్యాన్ని విపరీతంగా అభిమానించి చదువుతూ ఉండేవాడు. దానివల్లనేనేమో ఆయన వచన రచన శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. తనదైన ఒక రచనా శైలిని ఏర్పరచుకున్నటువంటి గొప్ప రచయిత రావురి భరద్వాజ. ఆ తరుణంలో 1943లో ఆయన మిలిటరీలో చేరాడు. జీవితం గడవక జీవనోపాధి కోసం ఆయన చిన్న చిన్న పనులు చేసుకున్నప్పటికీ కూడా చివరికి జీవితంపై విరక్తి చెంది మిలిటరీలో చేరిపోయాడు. అక్కడ 2 ఏళ్ళు జీవితాన్ని గడిపిన తర్వాత 1945లో ఆయన బయటకు వచ్చారు. 1946లో ఆయన నెల్లూరు వెళ్ళి అక్కడ జమీన్ రైతు అనేటువంటి ఒక పత్రికలో పనికి చేరాడు. అప్పుడే ఆయన కథలు రాయటం మొదలుపెట్టాడు. ఆయన రాస్తున్నటువంటి చిన్న చిన్న కథలు ఆనాటి పత్రికల్లో రావటం వల్ల ఆయన కలం మరింత పదునుదేరింది. ఆ తరుణంలోనే నెల్లూరులో పొట్టి శ్రీరాములతో, ఎన్జి రంగా వంటి ప్రముఖులతో ఆయనకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. 1946 నుంచి 48 వరకు నెల్లూరులో పనిచేసిన తర్వాత 48లో ఆయనకు కాంతమ్మ గారితో వివాహం జరిగింది. వివాహానంతరం 49లో ఆయన తెనాలి వెళ్ళి అక్కడ ఆలపాటి రవీంద్రనాథ్ గారని ఆయన చాలా గొప్ప పత్రికా నిర్వాహకులు, గొప్ప వ్యక్తి. ఆయన నడిపేటువంటి జ్యోతి, రేరాణి, సినిమా అనేటువంటి పత్రికలకి భరద్వాజ పనిచేస్తూ వచ్చాడు. ఆయనకు పెళ్ళైన కొత్తలో ఒక పని కల్పించినటువంటి మహానుభావుడు ఆలపాటి రవీంద్రనాథ్ అని చెప్పుకుంటూ ఆయనకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం కొడుక్కి రవీంద్రనాథ్ పేరు పెట్టుకున్నాడు. దీన్ని బట్టి భరద్వాజ యొక్క వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతంగా ఉండేదో మనకు స్పష్టమవుతుంది. 49లో అక్కడ చేరినటువంటి భరద్వాజ ఆ తరువాత 56లో తిరిగి మద్రాసుకు వచ్చేసాడు. ఆయన జీవితం రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చింది. 56లో మద్రాసు వచ్చి అక్కడ చిన్న చిన్న పత్రికల్లో పనిచేస్తూ సినిమా రంగంలోకి ఆయన ప్రవేశించి అక్కడ అనేక మంది వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. సినిమా రంగంలో అక్కడ 2-3 సినిమాలకి ఆయన కథా మాటలు కూడా రాశాడు. అప్పుడే ఆయన సినిమా వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి విషాదం, ఆ నవ్వుల వెనుక ఉన్నటువంటి వాళ్ళ అసంతృప్తి, అవన్నీ కూడా ఆ సినిమా రంగురంగుల ప్రపంచంలో ఉన్నటువంటి ఆ చీకటి వెలుగుల్ని భరద్వాజ బాగా అధ్యయనం చేశాడు. ఆ తరువాత 1959లో ఆ ప్రపంచం, ఆ పరిసరాలు, వాతావరణం నచ్చకుండా తిరిగి మళ్ళీ ఆకాశవాణిలో వచ్చి అక్కడ ఉద్యోగం సంపాదించాడు. దానితో ఆయన జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడింది. కాబట్టి ఇంతకాలం ఆయన జీవితం సంఘర్షణలతో, నిత్య సమస్యలతో కూడుకున్నటువంటి జీవితంలో గడిపినటువంటి భరద్వాజ ఇక ఆయన సాహిత్య కృషిని మనం గమనించినట్లయితే ఆయన 1946 ప్రాంతంలో జమీన్ రైతులో పనిచేసేటప్పుడే కథలు రాస్తూ వచ్చేవాడని మనం చెప్పుకున్నాం. అది క్రమక్రమంగా 1950 ఆ ప్రాంతంలో ఆయన 2 కథా సంపుటాలు తీసుకొచ్చారు. ఒకటి కళావాణి అని, అలాగే మరొకటి కొత్త చిగుళ్ళు అని. కళావాణి అనేటువంటి కథా సంపుటానికి చలం పీఠిక రాయడం విశేషం. ఆ రకంగా ఇక ఆయన కలం ఇంకా వెనుకకు తిరిగి చూడకుండా ఆయన జీవిత పర్యంతం అనేక రచనలు చేసి సుమారు 200 పుస్తకాలు వెలువరించారు. ఆయన ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలను స్పృశించారు. తొలి దశలో పద్య కవిత్వం, వచన కవిత్వం రాసినప్పటికీ ఆయన పద్య కవిగా ఆయన పెద్దగా రాణించలేదు. ఆయన కథకుడిగా, నవలాకారునిగానే మరి సాహిత్య లోకంలో సుప్రతిష్ఠిత అయ్యారు. కేవలం నవలలు, కథలే కాకుండా ఆయన జీవిత చరిత్రలు, నాటకాలు, సాహిత్య విమర్శ, మరి సైన్స్ ఫిక్షన్
ముఖ్యంగా ఆయన రాసిన రచనల్లో సైన్స్ ఫిక్షన్ వైజ్ఞానిక రచనలు చెప్పుకోదగ్గవి. మరొకటి బాల సాహిత్యం. బాల సాహిత్యంలో కూడా ఆయన పిల్లలకు సంబంధించినటువంటి కథలు, నాటికలు, మరి కవితలు, ఇలా అనేక రకాల సాహిత్య ప్రక్రియలను స్పృశించి సుసంపన్నం చేసినటువంటి రచయిత భరద్వాజ. భరద్వాజ రాసిన ఈ 200 రచనల్లో బాగా చెప్పుకోదగ్గవి జీవన సమరం రచన గురించి మనం చెప్పుకోవాలి. జీవన సమరం ఒక ప్రత్యేకమైనటువంటి నవల. ఆయన సమాజంలో అనాథలుగా, పేదరికంలో ఉన్నటువంటి వారి యొక్క రిక్షా కార్మికులు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అనాథలైనటువంటి వాళ్ళు, వీధుల్లో వీధి బాలలు, వీళ్ళందరి జీవితాలను తీసుకుని అవి కథలుగా రాసి నవలగా రాసినటువంటిది జీవన సమరం. కాబట్టి ఆయన రచనల్లో జీవన సమరం, కాదంబరి ఇవన్నీ కూడా గొప్పగా చెప్పుకోదగ్గవి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన రాసినటువంటి పాకుడు రాళ్ళు ఒక ఎత్తు. మన తెలుగు సాహిత్యంలో 3వసారిగా జ్ఞానపీఠ అవార్డు లభించినదని చెప్పుకుంటున్నటువంటి భరద్వాజ ఆయన రాసినటువంటి పాకుడు రాళ్ళు నవలకు ఈ జ్ఞానపీఠ అవార్డు లభించింది. పాకుడు రాళ్ళు ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు అక్కడి జీవితాలన్నింటిని కూడా గమనించి ఆయన రాసినటువంటి నవల ఈ పాకుడు రాళ్ళు. పాకుడు రాళ్ళు 2012లో మరి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించబడింది. పాకుడు రాళ్ళు ముందుగా ఆయన ఒక పాలపుంత అనేటువంటి ఒక పెద్ద కథగా పత్రికలో రాసినటువంటి కథ. దాన్ని మరి ఆనాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ, ముదిగండ సుబ్రహ్మణ్య శర్మల వాళ్ళ సలహా మేరకు దాన్ని నవలగా మార్చి దానికి మాయ జలతారు అనే పేరు పెట్టారు. అది నవలగా ప్రకటించబడింది. ఆనాటి కృష్ణా పత్రికలో అది దాదాపు 3 సంవత్సరాల పాటు ధారావాహికంగా వచ్చింది. అయితే సుప్రసిద్ధ రచయిత, కవి, చిత్రకారుడైన శీలా వీర్రాజు గారు ఆ మాయా జలతారు అనేటువంటి పేరు మార్చి దానికి పాకుడు రాళ్ళు అనేటువంటి పేరు పెట్టారు. ఇది 1965లో రచింపబడిన పాకుడు రాళ్ళకి 2013లో మరి జ్ఞానపీఠ అవార్డు రావటం అనేది తెలుగు సాహితీ లోకానికి ఒక గర్వకారణమైనటువంటి విషయం. ఆయన 2013లో జ్ఞానపీఠ అవార్డు తీసుకోవడానికి మరి ఢిల్లీ వెళ్ళి ఆ అవార్డు తీసుకొని తిరిగి వచ్చిన ఒక వారం రోజుల్లోనే ఆయన కన్నుమూయటం చాలా దురదృష్టకరం. అనేక ఒడిదుడుకులకు, అనారోగ్యానికి మరి భార్యను పోగొట్టుకొని ఆయన స్మృతి సాహిత్యం రాశారు. అది ఆయన సాహిత్యంలో ఒక గొప్ప పార్శ్వంగా మనం చెప్పుకోవాలి. ఆ భార్య జ్ఞాపకాలతో రాసిన స్మృతి సాహిత్యం తెలుగు సాహితీ లోకంలో ఒక విశిష్టమైన రచనగా మిగిలిపోయింది. అటువంటి భరద్వాజను మనం ఇవాళ స్మరించుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.